హాయ్ అండి, వెల్కమ్ టు సన్నంజల్ టారో. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక మీ నుండి మూవ్ ఆన్ అయ్యి వెళ్ళిపోయిన మీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మళ్ళీ మీ లైఫ్లో వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉందా. ఇది నేను చేసేదంతా టైమ్లెస్ రీడింగ్. మీరు ఏ టైంలో చూసినా ఇది రెసినేట్ అవుతుంది. ఏ ఏజ్ వాళ్ళైనా చూడొచ్చు, ఏ జెండర్ వాళ్ళైనా చూడొచ్చు. ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. మీ పర్సన్ నేమ్ని ఒక 3 టైం తలుచుకోండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే కనుక పైన నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. ఓకే, ద లవర్స్. ఒకటే కార్డు చాలండి. ద ఎంపరర్ సెకండ్. ఓకే, మీ పర్సన్కి అయితే నాకు ఈగో యాటిట్యూడ్ అనేది బాగా కనపడుతుంది. సో దానివల్ల కూడా బెండ్ అయ్యే, అంటే చాలు మీ దగ్గర అయితే బెండ్ కాలేదనిపిస్తుందండి. ఏంటంటే మిమ్మల్ని అయితే మీరే తన సోల్మేట్గా వాళ్ళు ఫీల్ అవుతున్నారు ప్రజెంట్. ఒకవేళ చాలామంది దూరంగా ఉన్నా లెస్ కాంటాక్ట్లు ఉన్నా కూడా మీ పర్సన్ కొంతమంది అయితే మంచి పొజిషన్లో కూడా ఉంటుంటారండి మేబీ. సో వాళ్ళు వేరే వాళ్ళకి గైడ్ చేసే ఒక స్టేజ్లో అయితే కనబడుతున్నారు. అందుకని చెప్పేసి వాళ్ళు మీ దగ్గరికి దిగి రావడానికి వాళ్ళ ఈగో అనేది హర్ట్ అయ్యిందని కూడా అనిపిస్తుంది నాకు. మిమ్మల్ని అయితే మీలాంటి వాళ్ళు తన లైఫ్లో వేరే వాళ్ళు ఎవరున్నా లేకపోయినా మీలా తనని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. సో ది బెస్ట్ కార్డ్ ఏంటి అంటే లవర్స్. ఆ లవర్స్ కార్డ్ మీకు వచ్చింది. ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. మా వ్యూయర్ యొక్క పర్సన్ ఎనర్జీని కనెక్ట్ చేయండి. ఓకే, పేజ్ ఆఫ్ సోర్స్, ద హర్మిట్, 2 of cups, tower, death. అబ్బా, 9 of cups, ace of pentacles, 10 of wands, 8 of pentacles, 3 of wands. బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి 8 of wands. ఇక్కడ చూడండి, కార్డ్స్లలో ద డేంజర్ కార్డు అంటే ఏదైతే ఉంటుందో ఆ 2 కార్డ్సే మీకు వచ్చింది. ఏంటి? టవర్ అండ్ డెత్. మీ రిలేషన్లో చాలామందికి అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్ అనేది కొలాప్స్ అయిపోయిందండి. టవర్ మూమెంట్ వచ్చేసింది. ఎలా అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్తో ఉంటే నెక్స్ట్ ఒక 5 మినిట్స్లో వాళ్ళతోని మీ రిలేషన్ కట్ అయిపోయింది. అంత అన్ఎక్స్పెక్టెడ్గా మీ మధ్య ఒక రిలేషన్ అనేది కొలాప్స్ అయ్యింది. సో ఆ సిచ్యువేషన్స్ ఏవైనా కావచ్చు. మీ పర్సన్ అయితే ఒక చీటింగ్ ఎనర్జీ మిమ్మల్ని చాలా చీట్ చేసినట్టు కొంతమంది కనిపిస్తుంది నాకు ఇక్కడ. లేదా వేరే సిచ్యువేషన్స్ అయినా పర్వాలేదు. సో మీదైతే అన్ఎక్స్పెక్టెడ్, అసలు మీరు కానీ వాళ్ళు కానీ గెస్ చేయలేదు మేము ఇంత తొందరగా అంటే ఇంత దూరం అయిపోతామా అని చెప్పేసి. మీ రిలేషన్ మ్యాక్సిమం చాలా మందికి ఎండ్ అయిపోయిన వాళ్ళది కనబడుతుంది. చాలా నెలలు కూడా అవుతున్నాయి చాలా మందికి ఇక్కడ. సో మీ రిలేషన్ అయితే ఎండ్ అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు ఎండ్ అయింది ఎందుకంటే టవర్ అండ్ డెత్ చాలా ఇందులో వరస్ట్ కార్డ్స్ అని కూడా చెప్పొచ్చు. ఇవి వస్తే మనకి ఒక డేంజర్ జోన్ లాగా ఉంటుంది. అలాంటి కార్డ్స్ మీకు వచ్చినాయి అంటే 100% మీ ఇద్దరు మాత్రం విడిపోయారు ఇక్కడ. సో ఎప్పుడైనా సరే డెత్ అనేది రిబర్త్కు సంబంధించిన కార్డ్ అండి. మీ పర్సన్ అయితే వాళ్ళు చేసిన చీటింగ్కి మీరు ప్రజెంట్ మీ లైఫ్లో ఎలా ఉన్నారో అని ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. సో మీ ప్రతి మూమెంట్ తెలుసుకుంటున్నారు. మీరు ఆన్లైన్లో ఎవరితోనన్నా మాట్లాడుతున్నారా లేదా వేరే వాళ్ళకి ఎవరికైనా క్లోజ్ అయ్యారా అన్నదైతే వాళ్ళైతే అబ్జర్వ్ చేస్తున్నారు. ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు చేసిన చీటింగ్కి వాళ్ళు బాధపడుతున్నారు. సో హీల్ కావడానికి ట్రై చేస్తుందని. ఈ విధంగా చేసి ఉండకపోతే కనుక ఈరోజు మేమిద్దరం హ్యాపీగా కలిసి ఉండేవాళ్ళం. తన ఏంటంటే మిమ్మల్ని ఒక సోల్మేట్ కనెక్షన్లా కనబడుతున్నారు. మీలా అర్థం చేసుకునే వాళ్ళు తనకు ఎవ్వరు లేరు. ఎందుకంటే లవర్స్ కార్డ్ వచ్చింది, 2 of cups కార్డ్ వచ్చింది, సోల్మేట్ అది. సో మీలా తనని అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఎవ్వరు లేరు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారండి. అందుకని చెప్పేసి వాళ్ళది ఇంకొకటి ఏంటి అంటే కనుక వాళ్ళకు
ఆ ఫ్యామిలీ బర్డన్స్ కూడా చాలా మందికి ఉన్నాయి, అది నెరవేర్చవలసిన బాధ్యత కూడా తనకుంది. అందుకని చెప్పేసి వాళ్ళు మీ దగ్గరికి రాకుండా చాలామంది ఆగిపోతున్నారు. మేబీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరో కూడా ఆపుతున్నారు మీ దగ్గరికి రాకుండా. సో దానివల్ల కూడా మీకు ఏదైనా గొడవ జరిగి ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీనే చూసుకుంటున్నారు, నన్ను చూడట్లేదు అని చెప్పేసి మీరు ఎవరైనా గొడవ పెట్టుంటారు. లేదా మీ ఇద్దరు కలవడం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు, ఏదో ఫ్రెండ్ సర్కిల్కి. సో ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా మీ మధ్య అయితే ఒక టవర్ వల్ల వచ్చేసిందండి. ప్రజెంట్ ఏంటంటే మీ పర్సన్ ఏంటంటే ఫోకస్ మనీ మీద పెడతారు, ఎందుకంటే తన జాబ్ కెరీర్ మనీ మీద ఫోకస్ పెడుతున్నారు. రీజన్ ఏంటి అంటే కనుక వాళ్ళు కొద్దిగా మిమ్మల్ని మర్చిపోవడానికి కావచ్చు, లేదు అంటే కనుక ఒకవేళ మనీకి సంబంధించి వాళ్ళు ఏదైనా ట్రబుల్ ఫేస్ చేస్తుంటే కనుక ఫస్ట్ నేను మనీ మీద ఫోకస్ చేసేసి నేను సంపాదించిన తర్వాత మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు. మేబీ చాలామంది మీరు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో అండి దూరంగా ఉండి ఉంటారు. సో మీరు ఒక దగ్గర ఉన్నారు, తను ఒక దగ్గర ఉన్నారు. వాళ్ళు ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నారంటే ఎలాగైనా సరే మళ్ళీ మీ దగ్గరికి వద్దాము, ఇప్పటివరకు జరిగిన గొడవలు చాలు, నేను వీళ్ళని పెట్టిన బాధ చాలు, సో జరిగిందంతా నేను వెళ్ళి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో ఎలాగైనా మిమ్మల్ని కన్విన్స్ చేస్తాను, మళ్ళీ మీ లైఫ్లో ఉంటాను అని అలా అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిన చీటింగ్ వల్ల సో వాళ్ళైతే కొంతమందికి ఏంటంటే ఈగో ఇష్యూస్ కూడా కనబడుతున్నాయి నాకు. మీ పర్సన్కి ఉన్న ఈగో యాటిట్యూడ్ వల్ల మీ దగ్గరికి రావడానికి అంటే కొంచెం వాళ్ళకి ఏంటంటే అనిపిస్తుంది కదా, సో నేను వీళ్ళ దగ్గర ఎందుకు తగ్గాలి, సో ఆ టైప్లో కూడా కొంతమందికి ఈగో యాటిట్యూడ్ ఇష్యూస్ కూడా కనబడుతున్నాయి. కొంతమందికి ఏంటంటే చీటింగ్ ఎనర్జీ కూడా కనిపించింది నాకు ఇక్కడ. సో ఫ్యామిలీ కూడా కావచ్చు, సో అందరు ఎనర్జీలు ఇలా కనెక్ట్ అయి ఉన్నాయండి. వాళ్ళైతే మిమ్మల్ని ఒక విష్ఫుల్మెంట్ అనుకుంటున్నారు. తన లైఫ్ ఏదైతే ఉందో మీరు లేనిది వాళ్ళకు ఫుల్ఫిల్మెంట్ కాదు, వాళ్ళ లైఫ్ అనేది అర్ధాంతరంగా అది ఇప్పుడు సగం మనము భోజనం చేసేటప్పుడు ఫుల్ మీల్స్ తింటేనే అది కడుపు నుండి ఎలా నిండుతుందో మీరు లేకపోతే తన లైఫ్ అనేది ఫుల్గా ఉండదు, సగమే అది వెలతి అనేది వాళ్ళకి అర్థమవుతుందండి. అందుకని చెప్పేసి మళ్ళీ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. మీ అంత మంచి వాళ్ళు కానీ మీలా తనని అంత అర్థం చేసుకునే వాళ్ళు, కేర్ చేసే వాళ్ళు ఎవరు లేరు అనిపిస్తుంది. సో మీరు తన లైఫ్లో ఉండడానికైతే వాళ్ళైతే స్టెప్ వేయబోతున్నారు, మీ దగ్గరికి రాబోతున్నారు. మీ రిలేషన్లో ఒక న్యూ బిగినింగ్, ఒక న్యూ స్టార్ట్ త్వరలో జరగబోతుంది. ఒకవేళ ఎవరికైనా మనీకి సంబంధించి ఏదైనా గొడవలు ఉండుంటే కనుక ఆ మనీకి సంబంధించిన గొడవలను కూడా వాళ్ళు సాల్వ్ చేసేసి, సో ఎందుకంటే ఇట్లా కష్టపడడం అని పెంటికల్స్, సో కొంతమందికి ఇది ఆఫీస్ రిలేటెడ్ కూడా కావచ్చు, మీ ఇద్దరు ఒకటే ఆఫీస్లో వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా కనబడుతున్నారు నాకు. వాళ్ళైతే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీ లైఫ్లోకి అయితే రావాలని అనుకుంటున్నారు, యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. కాల్ చేయాలి, ఫస్ట్ మెసేజ్ చేయాలి. సో మిమ్మల్ని చూస్తుంటే వాళ్ళకు ఒక ఫీలింగ్ ఏంటి అంటే ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ కూడా చేయాలి అనిపిస్తుంది. సో ఎందుకు అంటే కనుక మిమ్మల్ని ఒక హస్బెండ్ వైఫ్ మెటీరియల్గా కూడా చూస్తున్నారు. సో ఇప్పటి వరకు మీరు పెంచిన ప్రేమ ఏదైతే ఉందో తిరిగి మీకు రాబోతుంది. మేబీ చాలా మందికి మీ పర్సన్ మీకంటే చాలా ఏజ్లో చిన్నవాళ్ళు కనబడుతున్నారు. కొంతమందికి ఏంటంటే లేదా కొంతమందికి కొంచెము మీకంటే వాళ్ళు ఆలోచించే విధానం ఏదైతే ఉందో అది మీకంటే కొంచెం తక్కువని అనిపిస్తుంది. 1% అయినా మీలా ఆలోచించేంత తత్వం అయితే వాళ్ళకి లేదండి. సో ఎలాగైనా సరే మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి అయితే రావాలి అనేది అనుకుంటున్నారు వాళ్ళు. సో ఇక్కడ చూడండి, చాలా మందికి మీలో చూస్తున్న వాళ్ళు మీరు కానీ మీ పర్సన్ కానీ ఒక సింగిల్ పేరెంట్స్ అండి. సో సింగిల్గా మీ ఫ్యామిలీని లీడ్ అంటే మీన్స్ వాళ్ళైనా మీరైనా సింగిల్గా ఫ్యామిలీని లీడ్ చేసుకుంటూ అంటే ఆఫీస్ కానీ జాబ్ కానీ తన ఫ్యామిలీ కానీ అలా చూసుకుంటూ స్ట్రేట్ ఫార్వర్డ్గా వెళ్ళే వ్యక్తిలా కనబడుతున్నారు. మేబీ అది మీరు కావచ్చు, మీ పర్సన్ కావచ్చు. సో సింగిల్ పేరెంట్స్ ఎవరైతే అది వాళ్ళకి మాత్రం రిజనేట్ అవుతుంది ఇది ప్రజెంట్ అయితే. సో ఏంటంటే స్ట్రేట్ ఫార్వర్డ్గా వెళ్ళే వ్యక్తుల్లా కూడా కనబడుతున్నారు, అది మీదే ఉండొచ్చండి. సో త్వరలో అయితే వాళ్ళు మీరు లేకుండా హ్యాపీగా లేరు, త్వరలో అయితే మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారండి. ఈ వీడియో నచ్చితే ఇది ఎంతమందికి రెజనేట్ అయినది అనేది ప్లీజ్ అండి కామెంట్ బాక్స్లో పెట్టండి. మీరు కామెంట్ బాక్స్లో పెడితేనే కదా నాకు మీకు ఎంతవరకు రెజనేట్ అయిందని తెలిసేది. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.